మీ బిజినెస్ ని డెవలప్ చేసుకోవాలని అనుకుంటున్నారా? అయితే వెంటనే సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 7729969299. ముందు తరాల నుంచి కూడా రాత్రిపూట ఉప్పు కొనుక్కొచ్చుకోవద్దు, షాప్ వాళ్ళు కూడా ఉప్పు అమ్మరు. మళ్ళీ ఎవరైనా ఉప్పు దానం చెయ్యొద్దు, ఉప్పు ఒకరి చేతిలో నుంచి మరొకరి చేతికి ఇయ్యద్దు. ఇవి మాత్రమే తెలుసు. కానీ ఎందుకు పుట్టించిండ్లు ఏంటి అనేది మీరు చెప్పేటువంటి ఉపయోగాల వల్ల తెలుస్తుంది. అంటే ఉప్పు మనకున్న ఇంట్లో ఉన్నటువంటి రేడియేషన్ని కూడా లాగేస్తుంది, నెగిటివ్ ఎనర్జీని తీసుకుంటుంది, లక్ష్మిని తీసుకొస్తుంది అని మీరు చెప్తుంటే ఉప్పు విలువ ఏంటిది అనేది తెలుస్తుంది. అవును. ఇంకా ఇవేంటి ఈ ప్యాకెట్స్లో ఉన్నటువంటి ఇది ఉప్పు ఇది సాల్ట్ ప్యాకెట్. ఇది గ్రైండింగ్ చేసిన పొడి అండి. ఇది అంతకుముందు ఆరోగ్యధన్ అని మా పాత బ్రాండ్ ఉండే, ఇప్పుడు వజ్రధన్ అని పేరు మార్చడం. ఇప్పుడు మరి మొత్తం సీల్ చేసి ఉంది కదా, క్లైమేట్ కి తగ్గట్టు అందులో ఇట్లా దగ్గరికి వస్తుందా? ఇది కొంచెం గడ్డ కట్టుకుంటుంది, మళ్ళీ మనం ఇది కొంచెం ప్రెస్ చేసుకుంటే అయిపోతుంది. ఇది చేతికి అంటుకుంటుంది, కొంచెం మన కూరలు వేసేటప్పుడు చేతికి అంటుకుంటుంది. ఇది కొంచెం సౌకర్యంగా ఫీల్ అవుతుంది. బయట దొరికేటువంటి రాక్ సాల్ట్ ఒక 70 రూపీస్ 80 రూపీస్ ఉంటుంది, 130 రూపీస్ అట్లా 100 అబ్బా ఉన్నాయి అన్ని. మాది 90 రూపీస్ కేజీ. సేమ్ అంతే ప్రైస్. బయట ప్రైస్ ఒక 10 రూపాయల తేడాలు ఉంది అంతే, కానీ 10-20 రూపాయలు. కాకపోతే అవేమో మొత్తం మిషన్స్ వరకు, మీరేమో మీ చేతులారా మీరు స్వయంగా తయారు చేసి క్లీన్ చేసి ఇచ్చినటువంటిది అనమాట. ఎందుకంటే ఇప్పుడు మనము ఇది కడగడం ఎందుకు వస్తామంటే దీనికి చాలా డస్ట్ ఉంటుంది బిఫోర్గా. ఇప్పుడు మీకు నీట్గా కనిపిస్తుంది, ఇది ఇంత నీట్గా కనిపిస్తుంది, కానీ బిఫోర్గా ఇంత నీట్గా ఉండదు. ఇది కడిగితేనే ఇంత నీట్గా వచ్చింది. అట్లనే ఎందుకంటే లార్జ్ స్కేల్ చేసినప్పుడు ఎవరైనా కానీ అన్ని ప్రికాషన్స్ తీసుకోవడం అనేది సాధ్యం కాదు అది. ఎందుకంటే అది ఎప్పుడైతే మనకు పూర్వం కూడా కుల వృత్తులు ఎట్లా ఉన్నాయంటే వాళ్ళు చాలా పవిత్రంగా చేస్తుండే. ఎందుకంటే డైరెక్ట్గా ఓనర్ రెస్పాన్సిబిలిటీ ఉంటుండే. ఇప్పుడు సపోజ్ ఒక ఊర్లో ఒకరు ఏదైనా ఒక వస్తువు తయారు చేస్తున్నాడంటే వాడు దానికి జవాబుదారీ ఉంటుండే, వచ్చి డైరెక్ట్గా మాట్లాడేటట్టుగా. ఎప్పుడైతే మనకు కార్పొరేట్ కల్చర్ వచ్చిందో వాళ్ళు ఇచ్చే ప్రోడక్ట్లో ఎంత దళిద్రం ఉన్నా, ఎంత చెదరం ఉన్నా మన కంపెనీ ఉన్నట్టు మనం మాట్లాడలేము. ఎంతసేపు బ్రాండ్. ఇప్పుడు పోనీ సరే, ఇప్పుడు ఏమైందంటే మేము ఇట్లాంటి వీడియోస్ తీసినాక కొందరు షాప్ వాళ్ళని అడిగిరంట, ఏంటంటే అసలు రెడ్ కలర్ రాదు కదా, దంచితే ఈ కలర్ రాదు కదా, మీరు చెప్పారు కదా, షాప్ వాళ్ళు మీరే చెప్పారు కదా మంచిది తీసుకోమని. అంటే ఏమో మాకేం తెలుసు, డిస్ట్రిబ్యూటర్ ఇచ్చిండు అంటాడు. సరే ఇక డిస్ట్రిబ్యూటర్కి అనుకున్నా, డిస్ట్రిబ్యూటర్ అంటాడు ఆయన ఇంకో పేరు చెప్తాడు, ఇంకో పేరు. లాస్ట్కి ఏమంటారంటే కస్టమర్ కేర్ ఉంది కదా అక్కడికి ఫోన్ చేసుకుంటారు, అక్కడికి వచ్చి జవాబు రాదు. వాళ్ళు ఎటువంటి ప్రూఫ్లు చూపారు. ఎందుకంటే ఎప్పుడైతే మన కులవృత్తులు ఈ కుటీర పరిశ్రమ వల్ల నాశనమైనాయో అప్పుడు జవాబుదారీతనం అనేది పోయింది. ఇప్పుడు నేను చిన్న లెవెల్గా చేస్తున్నాను, నేను డైరెక్ట్ ఓనర్ని అడిగితే నేను చెప్తాను, మీరు కొన్నా అని ఈ క్వాలిటీ ఎందుకు ఇచ్చిందంటే నేను చెప్తాను, చెప్పాల్సిన బాధ్యతగా ఉంది. అయితే మిగతా కంపెనీస్ నుంచి మీకు ఆన్సర్ వస్తలేదని నాకు కొందరు కస్టమర్స్ అంటున్నారు. ఎందుకు వస్తలేదంటే మరి వాళ్ళు పెద్ద లెవెల్కి ఉంటారు, ఇక అక్కడికి ఇచ్చి జవాబు రావడం అనేది సాధ్యం కాదు. ఒకటి ఏంటంటే వాళ్ళ విజ్ఞతకి ఏంటంటే మీరు దేవుడు మీకు తెలివి ఇచ్చింది కాబట్టి ప్రతిదీ, అంటే ఒక ఉప్పే కాదు, ఒక ఉప్పులో మీరు జాగ్రత్తలు తీసుకుంటే సరిపోదు. అన్ని విషయం ఏదైనా సరే ఇది ఎట్లా తయారు చేస్తున్నారు, దీని రా మెటీరియల్ ఏంది, దీన్ని ఫినిష్ గుడ్స్, రా మెటీరియల్ ఏంది, ఫినిష్ గుడ్స్ ఏంది, ఎట్లా వస్తుంది అనేది ప్రజలు తెలుసుకోవాలి. లేదంటే వాళ్ళని అడగాలి. ఏదో వాళ్ళు చెప్తలేరు అనుకోండి, మీరు సొంతంగా చూడండి. ఇప్పుడు ఆయిల్స్ ఉన్నది, కనీసం పల్లెలో 100-120 రూపాయలు ఉన్నది. ఒక 3 కిలోల పల్లీలు వేస్తే కానీ 1 కిలో ఆయిల్ రాదు. కానీ 100 బయట మాత్రం మార్కెట్లో పల్లీలది ఒక పోస్టర్ చూపిస్తారో ప్యాకెట్ 80 రూపాయలు 100 రూపాయలకి అమ్ముతున్నారు. అది ఎట్లా సాధ్యమవుతుంది? మీరు నిజంగా నేను చూస్తుంటాను, నేను కూడా చెక్కగానికి నూనెలు వాడుతుంటాను. అక్కడ 3 కిలోలు వేస్తే కానీ అప్పుడు 1 కిలో వస్తలేదు. అది మన కళ్ళ ముందు, అది తెలుసుకోండి. అంతేగాని ఒక హీరోయిన్ చెప్పింది పలానా రిఫైన్డ్ వాళ్ళు వాడండి అంటే వాడేయడమేనా? నిజంగా హీరోయిన్ వాడుతుందా? వాడరు, వాళ్ళు మళ్ళీ వేరేటి వాడతారు. ఒకటి నేను ఆడియన్స్ నేను కొన్ని ప్రశ్నలు ఇస్తాను. ఎందుకంటే మనకు కొందరు ఫిల్మ్ యాక్టర్స్ మనకు ఏదైతే తినకూడదు అంటే గుట్కా, పాన్ పరాక్ లాంటివి అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు. అక్కడ చాలా బాధేస్తుంది. ఎందుకోసం అంటే వాళ్ళని నమ్మి కొన్ని లక్షల కోట్ల మంది వాళ్ళను అనుసరిస్తారు. వాళ్ళు కూడా తిని క్యాన్సర్ బారైతే ఆ పాపం మీకు తాకదా? ఎందుకు ఇట్లాంటి పనులు చేస్తారు? కూల్ డ్రింక్స్ ప్రచారం చేస్తారు, మీరేమో కొబ్బరి బండాలు తాగుతారు, జనాలకు మాత్రం కూల్ డ్రింక్స్ తాగమని చెప్తారు. కొందరు ఫిల్మ్ స్టార్స్ రిఫైన్డ్ ఆయిల్స్ వాడమంటారు. నిజంగా వాళ్ళు రిఫైన్డ్ ఆయిల్స్ వాడరు. ఇంకా సెలబ్రిటీస్ కొంచెం మేము కూడా తిరుగుతుంటాం కాబట్టి తెలుసు. వాళ్ళు సొంతంగా పండించుకొని గో ఆధారిత వ్యవసాయంతో పండించిన పంటలతో వచ్చిన భోజనాలు మాత్రమే చేస్తున్నారు. 100% ఇది నిజం.
కానీ మనకు చెప్పేటప్పుడు మాత్రము ఈ కూల్ డ్రింక్ లేదంటే ఇంకోటి కొందరు లిక్కర్స్ కూడా ప్రచారం చేస్తున్నారు. అవును. తాగి కుటుంబాలు నాశనం పాలు కూడా అయిపోతున్నాయి. పాలైతే పాలైతే పాలకొట్టే విషయం. ఆవు పాలు మీరు ఆవు పాలు తాగి, అది కూడా నాటు ఆవు పాలు, దేశవాళీ ఆవు పాలు మీరు తాగుతారు, ప్యాకెట్ పాలు ప్రచారం చేస్తారు. అవును. ఎంత అన్యాయం అండి. ఆల్రెడీ దేశము 1000 సంవత్సరాల నుంచి ఇది ధ్వంసానికి గురైతేనే ఉంది. 200 సంవత్సరాలు బ్రిటిష్ వాళ్ళు, అది సరిపోలేదని ఇప్పుడు వీళ్ళు. మరి ఒకటి నా రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇది ఏదైతే నేను బ్లాక్ రైస్ తింటాను, రెడ్ రైస్ తింటాను, గానుగలోనే తింటాను అని నేను తింటాను, ఇది కూడా నేను కొందరు ప్రచారం చేస్తాను. ఇది నేను బహిరంగంగా తినే ధైర్యం నేను చేస్తాను. ఏదైతే దేశవాళీ బియ్యం ఉన్నాయి, ఆవు పాలు, ఆవు పెరుగు, ఆవుని అన్నీ నేను తినమని చెప్తున్నాను. ఇది నేను బహిరంగంగా తింటాను. మీరు ఏదైతే ప్రమోట్ చేస్తున్నారో గుట్కాలు అవన్నీ మీరు బహిరంగంగా తిని చూపించారు. కూల్ డ్రింక్ తాగమని చెప్తారు, 2 లీటర్ కూల్ డ్రింక్ ఇట్లా గోరుతాను ఇట్లా అనగానే అది వస్తుంది. నిజంగా వస్తుందా? అది తాగితే ఇట్లా గాల్లో ఎగిరినట్టు ఉంటుందని. అది మీరు తాగి చూపించండి. ఏదైనా సూపర్ మార్కెట్కి పోయి ఒక 2 లీటర్ తాగి చూపించండి.